నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏవో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే అది ఆరోగ్య సమస్యలు కానివ్వండి, మానసిక సమస్యలు, వివాహాలు ఆలస్యం కానివ్వండి, ఆర్థిక సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యల్ని మనం భూతద్దంలో చూస్తూ ఉంటాము. వాటికి భయపడిపోతూ ఉంటాము. ఏంద్రా బాబు జీవితం ఇలా ఉంది అని నిరుత్సాహపడుతూ ఉంటాం. అయితే చాలామంది దైవానుగ్రహం కావాలి అంటూ ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు. పూజలు, నోములు, వ్రతాలు ఇలా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ సమస్యల నుండి తాత్కాలిక ఉపశమనమే తప్పించి పరిష్కారం అయితే దొరకదు. విశ్వంలో గొప్ప శక్తి ఉంది, దాన్ని మీరు వాడుకోండి, దాన్ని పట్టుకుని ఇటువంటి సమస్యల నుండి బయటపడండి అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు, మేధావులు. కానీ నిజంగా సామాన్యులకి ఇది అర్థమవుతుందా? నిజంగా విశ్వంలో ఉన్నటువంటి ఆ డివైన్ పవర్ ఏదైతుందో దాన్ని పట్టుకుని మనకున్న ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం సాధ్యమేనా? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల రూపకల్ప అయినటువంటి శ్రీమతి లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ నిర్మలమ్మ గారు. నిర్మలమ్మ గారు, ఇప్పుడు చాలామంది పిల్లల విషయంలో కొంతమంది అందులు పుడుతూ ఉంటారు. వాళ్ళ తరతరాల నుంచి కూడా వస్తూ ఉంటాయి. చాలామందికి ఎందుకు ఇలాంటి ఆరోగ్య సమస్యలతో పుడుతూ ఉంటారు అంటే ఏం చెప్తారు? ఆరోగ్య సమస్యలు మెంటలీ రిటార్డ్ పుట్టేవాళ్ళు ఉన్నారు, అంధత్వంతో పుట్టేవాళ్ళు ఉన్నారు. దేనివల్ల? దీనికి వేరే రెండు రీజన్స్. అంధత్వం పుట్టే వాళ్ళకు ఒక రీజన్ ఉంది, మెంటల్లీ రిటార్డెడ్ పుట్టే వాళ్ళకి ఒక రీజన్ ఉంది, అనారోగ్యంతో పుట్టే వాళ్ళకి ఒక రీజన్. అవునా? 3 రీజన్స్ వేరే. ఫస్ట్ అంధత్వం గురించి మాట్లాడుకుందాం. అంధత్వం గురించి అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తరం వాళ్ళు అంధులుగా పుట్టితే ఎందుకు పుడతారు? అసలు అంధత్వము కలిగిన పిల్లలకు పుట్టడానికి గల కారణం ఏంటి? ఎటువంటి పాపాలు చేస్తే అటువంటి జన్మ వస్తుందంటారు? దానికి ఏదైనా రీజన్? ఇంటెలిజెంట్ క్వశ్చన్ వేసావు. ఎప్పుడు స్త్రీల గురించే మాట్లాడతారు మేడం, మీరు స్త్రీ పక్షపాతే అని. మెంటలీ రిటార్డెడ్ ఎందుకు పుడతారు అంటే ఎప్పుడు చెప్తూ వచ్చింది దాన్ని. ఒక అబ్బాయి ఫోన్ చేసి నన్ను అడిగాడు ఈ ప్రశ్న. పురుషులకు ఎంతో అన్యాయం జరుగుతుంది కదా, పురుషులకు మీరు సపోర్ట్ చేయరా అని అడిగాడు అబ్బాయి. వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఒక 3 రోజులు ఆలోచన చేశాను నేను. ఈ విషయం అడిగాను. అది కూడా నాకు తెలుసు, కానీ నేను విశ్వ నియమాలలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదు దానికి. మొన్న ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళు 7 తరాల్లో 5 తరాల వాళ్ళంతా కళ్ళ ప్రాబ్లమ్సే. మళ్ళీ వాళ్ళు బాగా రిచ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి కూడా ఉన్నారు, బీద ఫ్యామిలీస్లలో ఉన్న వాళ్ళు. కళ్ళ ప్రాబ్లమ్స్, కళ్ళ సమస్యలు అంటే మామూలు బ్లర్ రావడము లేదంటే కాదు నాన్న. మన దశల్లో కూడా మన జీవిత కాలంలో కూడా ఎప్పుడైతే సూర్య అనుగ్రహం తగ్గిపోయి మిగతా గ్రహ దశ అంటే ఎనర్జీ నాన్న, ఆ గ్రహాలు చెప్తే మీరు భయపడకండి బాబు, ఏం లేదు, ఎనర్జీ లెవెల్స్ మారుతూ పోతుంటాయి. ఇందులో ఎనర్జీ లెవెల్స్ మారినప్పుడు సండే అంటే మన సహస్రార చక్రం, మండే అంటే ఆజ్ఞా చక్రము, ట్యూస్డే అంటే మన గొంతు, బుధవారము అంటే మన హార్ట్ చక్ర, గురువారము అంటే మన మణిపూరక చక్రము, శుక్రవారం అంటే మన యూట్రస్, మెయిల్ గాని ఫిమేల్ గాని, మూలాధార చక్రం అంటే శని, ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతవే నమః అంటే ఏంది, రాహు అంటే తలకాయ, కేతు అంటే కాళ్ళు. అట్లా ఎనర్జీ లెవెల్స్ మారుతున్నప్పుడు మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. ఆ గ్రహం బాగాలేదు, ఈ గ్రహం బాగా, ఆ గ్రహం బాగుంటుంది, ఈ గ్రహం బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ మారుతాయి అని అర్థం. కానీ ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది చూసావు, అది రికార్డ్ చేస్తుంది. ఒక అంటే సూర్య దశల్లో, మన దశల్లో కూడా సూర్యుడు వీక్ అయినప్పుడు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది, కళ్ళకు ఎలర్జీ వస్తుంది. ఈ విశ్వంలోనే శుక్రుడు వీక్ అయిపోయాడు అనుకో ఎనర్జీ లెవెల్స్ లో, అప్పుడు అందరికి కంటి కలక వచ్చింది, కళ్ళు మూసుకోండి, ఒకళ్ళకి వస్తే ఒకళ్ళకి వస్తుంది అంటారు. సూర్యుడు సూర్య దోషాలు అంటారు అనమాట. సూర్య దోషాలు ఎలా కలుగుతాయి మనుషులకి? శాస్త్రోక్తంగా సైంటిఫిక్ గా ఆలోచిద్దాం మనం. ఎవరైతే పురుషుణ్ణి మోసం చేసినా, ఒక స్త్రీ పురుషుణ్ణి మోసం చేసినా, ఒక తాతయ్యలను కానీ నాన్నలను కానీ పార్ట్నర్ను కానీ, పురుషుడితోటైనా స్త్రీలు ఒక పురుషుణ్ణి మోసం చేసినప్పుడు, కొట్టి చంపేసినప్పుడు, వాళ్ళు బాధపడుతూ చచ్చిపోయినప్పుడు, వాళ్ళ ఆస్తి మీరు గుంజుకొని వాళ్ళ అనామకంగా చేసినప్పుడు, వాడి అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి దొరకక సూసైడ్ చేసుకొని చనిపోయినప్పుడు పురుష దోషం వస్తుంది వీళ్ళకి. ఆస్తులు గుంజుకోవడం కానీ, చాలా మానసికంగా బాధ పెట్టడం కానీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వాళ్ళు గుడ్డోళ్ళై పుడతారు. ఒక పురుషుడు మీ ఇంట్లో శాపం ఇచ్చాడు అంటారు దాన్ని. మనస్తాపంతో చనిపోవడము అంటే నెగిటివ్ ఎనర్జీ మీకు ఇచ్చేసి వెళ్ళాడు, అది
మీరు అతని మీద కోపంతో ఉన్నారు, అతను చచ్చిపోయాడు, ఆ భయం మీలో ఉంది, ఆ ఎనర్జీ 30% ఎనర్జీ మీకు వస్తుంది కదా. నేను ఒకడిని చచ్చిపోయాడు, నా వల్లనే చచ్చిపోయాడు వాడన్నది మీకు తెలియకుండా మీ సీసీ కెమెరా రికార్డ్ చేసి ఉంటది కదా. అవును. అందుకని బ్లైండ్ అయి పుడతారు. అట్లా 7 తరాల వాళ్ళు బ్లైండ్ అయి పుట్టి కళ్ళు లేకుండా బాధలు పడి 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 అప్పుడు కొంచెం రియలైజేషన్లోకి వచ్చి మేమేం తప్పు చేశామో మా తప్పును క్షమించు వేడుకున్నప్పుడు, అంటే ఎప్పుడైతే ఒక పురుషుణ్ణి మోసం చేస్తామో గవర్నమెంట్ జాబులు రావు. అంటే తాతలు అన్న తమ్ముల మధ్యలో గొడవలు జరుగుతాయి కదా, ఆస్తులు ఒకళ్ళే గుంజుకుంటారు, ఇంకోళ్ళకి ఇవ్వరు, ఒకళ్ళ ఇల్లు ఒక చెల్లెలే గుంజుకుంటుంది, అన్నకి ఇవ్వదు. ఒక తండ్రినే ఇబ్బంది కలిగించి కూతురులు ఎన్నో పనులు చేస్తుంటారు, కొడుకులు ఎంతో పని. ఒక తండ్రిని ఎప్పుడైతే, ఒక తాతను ఎప్పుడైతే, ఒక మేనత్తని మేనమామ చేస్తే రాహుకేతు దోషం వస్తుంది. ఎవరినైతే ఒక పురుషుణ్ణి మోసం చేస్తే సూర్య దోషం వస్తుంది. అది రాసి, అది తండ్రి గాని అన్నదమ్ములు గాని ఎవరైనా సరే ఒక పురుషుణ్ణి ఏ రకంగా బిజినెస్ లో కానీ, రిలేషన్షిప్ లో కానీ, ఉద్యోగంలో కానీ హరాస్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు ఎంత నెగిటివ్ ఎనర్జీ మీకు ఇచ్చారో ఆ నెగిటివ్ ఎనర్జీ మీరు వద్దనుకున్నా మీ దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మీరు వాళ్ళని గురించి ఆలోచిస్తున్నారు కదా, మీరు మర్చిపోయి వాళ్ళని క్షమించమని వేడుకుంటే మీ దగ్గరికి రాదు. అది విశ్వరహస్యం. ఎప్పుడైతే వాళ్ళని క్షమించి సారీ నా వల్ల నీవు ఇలా జరిగినందుకు ఒక డైవర్స్ ఇచ్చాడు ఒక అబ్బాయి, ఇప్పుడు ఈ జన్మలో చేస్తే ఈ జన్మలోనే వస్తాడు, మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు ఈ జన్మలో టైం రావాలి. అదే కాలం అనేది, ఇప్పుడు ఒక ఆయన మోసం చేశాడు కానీ అతనికి గురుబలం బాగా ఉంది చనిపోయే రోజుల్లో, మళ్ళీ ఆ గురుబలం అతను మళ్ళీ పుట్టిన తర్వాత గురువు వీక్ అయిపోయి మళ్ళీ ఆ దశ రాగానే అటువంటి టైప్ యాక్సిడెంట్ జరుగుతుంది, లేదా మధ్యలో ఏదో ప్రాక్టికల్స్ చేస్తుంటే కన్ను పోతుంది, లేదా ఏదో ఆడుకుంటూ వేడి నీళ్ళల్లో పడి కన్ను పోయి ఉంటుంది, లేదు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి మధ్యలో కన్ను పోతుంది. అట్లా ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి. ఓకే. ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన తల్లిదండ్రి ఎప్పుడైతే ఒక పిల్లగాడిని చంపేశారో, ఒక పిల్లగాడిని ఆస్తి వల్లనో కులం తక్కువ వాడనో ఏదో ఒక చేసి చంపేసి ఉంటారు కదా నాన్న, అతను బాధపడుతూ చచ్చిపోతాడు. ఒక మేకను గొర్రెను మీరు నాన్ వెజ్ తినొద్దని ఎందుకంటున్నారే అందరు, ఇప్పుడు అది చచ్చిపోయేటప్పుడు తను ఫీల్ అయిపోతుంది, నేను బతకాలి అనుకుంటుంది. ఏ జీవన్ చచ్చిపోవాలని అనుకోదు కదా. అందుకని నాన్ వెజ్ తిన్నప్పుడు మీలో కూడా ఒక క్రోధ భావము, భయం అనే భావము, ఏదో తప్పు చేస్తున్నానే భావం కలుగుతుందనే కదా నాన్ వెజ్ తినొద్దన్నది. అంతకంటే ఇంకేం లేదు. మనం తినే ఆహారము మన శరీరానికి ఒక ఎనర్జీని ఇవ్వాలి, కానీ మనం చంపేసిన దాన్ని మనం తింటాం. అయితే నేను కాదు, కట్టుకోడు చంపేసిండు కదా, వాడి వృత్తి వాడు చంపేసిండు కాబట్టి నేను తింటున్నా అంటున్నారు. అందులో ఆంతర రహస్యాలు ఏమన్నా ఉంటాయి కదా. ప్రతి పార్టులో కూడా తన బాధను రిలీజ్ చేస్తుంది కదా. ఏదైనా మనమైనా వాళ్ళైనా ఒక జీవి ఏదో ఒకటి అదనమాట. కాబట్టి తండ్రిని చేసేలో లోపం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం రాదు, అప్పుల పాలైపోతారు. ఈ రోజుల్లో చాలా భయంకరమైన న్యూస్లు చూస్తున్నాం. అప్పుల మగవాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్న భార్యలు. ఖచ్చితంగా ఇవి చూడాలి, తెలుసుకోవాలి. బ్లైండ్ అయి పుడతారు, కంటి దోషాలు వస్తాయి, రేచీకట్ల కొన్ని మీరు చేసిన దాన్ని బట్టే మీరు అనుభవిస్తారు. మీరు చేసిన దాన్ని బట్టే మనం అనుభవిస్తాం. నిన్న ఒక ఆమె ఫోన్ చేసిందని చెప్తున్నాను కదా, 5 తరాలట, ఇది 7వ తరం అని చెప్తుంది. అందరికీ కంటి జబ్బులు మేము బిచ్చమెత్తుకుంటామమ్మా అని చెప్తుంది. ఎందుకో ఐశ్వర్యం కూడా ఉండదు, గవర్నమెంట్ జాబ్ ఉండదు, అప్పుల పాలవుతున్నామని ఇప్పుడు 100 మంది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, మేము ఇంత మంచిగా ఉండేవాళ్ళము అప్పుల పాలైపోయామని. అప్పటిదాకా బాగుండి ఏ టైం వచ్చిందో వాళ్ళు ఎంత ఒకటి బ్యాంకు పెట్టాడు, బ్యాంకులో అందరిని మోసం చేసేసాడు, అందరూ చాలా బాధపడ్డారు. వాడు మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఇలాంటి కుటుంబంలో పుట్టి కొన్ని రోజులు బానే ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత వాడే ఎవరికో ఇచ్చాడు, ఆస్తి లాస్ అయిపోయింది. ఇవన్నీ అతను జరిగిన దాన్ని మన జీవితం అంటూ ఒక అద్దం ముందు నువ్వు నిలబడితే నవ్వితే నవ్వినట్టే ఉంటుంది, కోతిలా ఉంటే కోతిలాగే ఉంటుంది. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అంటే నువ్వు చేసిందే నువ్వు అనుభవిస్తావు, అదే విశ్వరహస్యం. కాబట్టి పురుషుణ్ణి మోసం చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు, బిచ్చమెత్తుకుంటారట వాళ్ళు చెప్పింది అమ్మాయి. అంటే రిచ్ ఫ్యామిలీలో కూడా ఉంటారు, కానీ డబ్బులున్నా కూడా విశ్వంలో ఏది చూసి ఎంజాయ్ చేయలేరు కదా. కాబట్టి గవర్నమెంట్ జాబులు ఉండవు, అప్పుల పాలవ్వడం కానీ, స్థిర నిర్ణయ శక్తి లేకపోవడం కానీ, అంత ఈ సహస్రార చక్రం క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ విశ్వాన్ని వాళ్ళు చూడలేకపోతారు.
కాబట్టి ఎవ్వరం కూడా మనము ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉందని తెలిస్తే తప్పు చేస్తావా నాన్న? చేయరు. ఈ నిజాలు నీకు తెలిస్తే ఎవరైనా తప్పు చేస్తారా? ఒక ఆడపిల్ల ఒక పురుషుణ్ణి ఎక్కడైనా చంపేస్తుందా? ఒక పురుషుణ్ణి తీసుకుపోయి వాడు ఆస్తి అన్నదేళ్ళు అక్క చెల్లెళ్ళు తమ్మునికి ఏం కాకుండా నాకే ఉండి నిన్నొక విచిత్రమైన కేసు. ఒక అబ్బాయి ఇక్కడ ఆస్తి పంచడానికి వీళ్ళే వెళ్ళారంట. అక్క చెల్లెళ్ళు అదేందిరా మేము వచ్చి అడుగుతాము, మీ పెద్దనాయన ఎందుకు ఇయ్యాడు ఆస్తి, మేము వచ్చి అడుగుతాము అని అక్క చెల్లెళ్ళు ముగ్గురు వచ్చారట. ముగ్గురు వచ్చి వాళ్ళ తమ్ముడికి ఇవ్వండి ఆస్తి అని అడగాలనుకో. ఆయన ఏమన్నాడట, ఆస్తి ఆడపిల్లలకు మగపిల్లలకు అందరికి సమానం పంచుతా అన్నాడట. దెబ్బకు వాడు మనసు మారిపోయింది. మనకి అనుకున్నోళ్ళు పెద్దనాన్న ఇంటికి వెళ్ళేసరికి అంటే కజిన్స్ ఆస్తి పంచుతున్నారు. వీళ్ళు తమ్ముడికి ఎక్కువ కావాలని అడగడానికి పోయినోడు నీకు కూడా ఆస్తి ఇస్తారంటే ఏ ఆడపిల్ల నోరెత్తలేదంట. అయ్యయ్యో. అబ్బాయి అంటున్నాడు ఇలా ఉంటుందమ్మా అంటే. కాబట్టి మనకు కూడా పురుష దోషం కలిగినప్పుడు ఎవరైనా తప్పు చేస్తామా? ఫస్ట్ టైం నేను పురుష దోషం అంటూ ఒకటి ఉంటది, అది కలిగితే అంధత్వం వస్తుంది అని వినడము. విశుద్ధి చక్రం అబద్ధాలు చెప్పే వాళ్ళ క్లోజ్ అవుతుంది. అది కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి. హార్ట్ చక్ర ఉందనుకో సెల్ఫిష్ గా ప్రవర్తించే హస్తమారోగం వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరా నీకు నీవే. ఏ జబ్బు వచ్చినా ఏమి వాళ్ళ నీవు అనుభవిస్తున్నా అది మనం చేసిందే మనకు, కానీ వేరే వాళ్ళు చేసింది నీకు రాదు. తర్వాత ఇంకో 30% ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? మీ డిఎన్ఏలో వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఒకడిని పెళ్లి కాకుండా ఒకడిని బాగా ఆస్తులన్నీ దొబ్బేశాడు తాతయ్య. అదే ఆస్తి నీకు మనమడికి కూడా వచ్చింది. ఆ ఆస్తి అనుభవించినన్ని రోజులు వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు కావు మగోళ్ళకి. అమ్మో, పెళ్లిళ్ళు కాకపోవడానికి కూడా ఇది కారణమే. తండ్రి చేసి తాతలు చేసిన ఆస్తిని మనం అనుభవిస్తున్నాం కదా. కాబట్టి ఏ తప్పు చేస్తే ఏది జరుగుతుందో మనకు తెలిస్తే మనం తప్పు చెయ్యం. కాబట్టి విశ్వ నియమాలను విశ్వరహస్యం తెలియకపోవడం మూలంగానే తప్పు జరుగుతుంది. అందుకే విశ్వ నియమాలు చదవాలి అంటున్నాను నా బంగారు తల్లి. అదే బ్లైండ్ గురించినటువంటి